ప్రజలారా, ఆ రోజున 9 సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు నాయుడు గారు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తిపోసినాయి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించుతున్నాడని, రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు తాకట్టు పెడుతున్నాడని చెప్పి గగ్గోలు పెట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన 30,000 కోట్ల రూపాయల అప్పులో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజలారా, మీకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఒక సైబర్ సిటీ డెవలప్మెంట్ కోసం కానీ, ఒక హైటెక్ సిటీ డెవలప్మెంట్ కోసం కానీ, ఇలా ఎన్నో ప్రజా ఉపయోగకరమైంది రాష్ట్ర అభివృద్ధికి కోసం ఖర్చు పెట్టడం జరిగిందని మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి ప్రజలారా. కానీ చంద్రబాబు నాయుడు గారిని అతి తీవ్రంగా విమర్శించి అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కానీ, కేడుమూరి కుమార్ రెడ్డి గారి 3 సంవత్సరాల పరిపాలన కాలం మొత్తంలో వీళ్ళు చేసిన అప్పు ఎంతో తెలుసా? 1,22,000 కోట్ల రూపాయల. ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలనకు చేసిన అప్పు 30,000 కోట్లు. వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,22,000 కోట్ల రూపాయల. ప్రజలారా, ఈరోజు మొత్తం రాష్ట్ర అప్పు 1,70,000 కోట్ల రూపాయలు. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద 20,200 రూపాయలు తలసరి అప్పు ఉంది. ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ 1,22,000 కోట్ల రూపాయలకి మేము ఇది డెవలప్ చేసామని ఒక్కటి చెప్పమనండి. ఈ ప్రాజెక్టు కట్టామని కానీ, ఈ ఎయిర్పోర్ట్ కట్టామని కానీ, లేదు మేము ఈ కన్వెన్షన్ సెంటర్స్ కట్టామని కానీ, మేము ఇక్కడ డెవలప్ చేసామని చెప్పమనండి. చెప్పలేదు. మొత్తం దోపిడీ. వాస్తవంగా 2003 నుంచి 2007 సంవత్సరాల మధ్య ప్రపంచ ఎకానమీ, దేశ ఎకానమీ, రాష్ట్ర ఎకానమీ అద్భుతంగా ఉంది. ఏమైంది? సంపద అంతా పంట పండింది, కాకులు తిన్నాయన్న సందంగా దోపిడీ, ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేయడం జరిగింది. ప్రజలారా, 1,22,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏది ఆ 1,22,000 కోట్ల రూపాయలు? ఒక్క పని చూపించమని ప్రజలారా. శాశ్వతంగా ప్రజల కోసం మేము ఈ పని చేశాం అని ఒక్క పని చూపించమనండి. చంద్రబాబు నాయుడు గారు చూపించగలరు. 30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విలువతో చెప్పండి ప్రజలారా. ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ విలువతో చెప్పండి ప్రజలారా. ఈరోజు ఈ 1,70,000 కోట్ల రూపాయల అప్పుల మీద ప్రతి సంవత్సరం బడ్జెట్లో 12,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే స్థాయికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఘనత ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి. ప్రజలారా, వాళ్ళ వారసుడే మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రూపంలో. నేనైతే ఉద్ధరిస్తాను ప్రజలని. ఒక్కసారి ఆలోచించండి. మీరు కనుక ఈ రోజున రాజన్న వారసునని ప్రజల ముందుకు వస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కనుక మీరు కనుక ఎన్నుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం కంప్లీట్ దివాలా ఎత్తిపోతుంది. ప్రజలారా, రాబోయే రోజుల్లో వారు కనుక పొరపాటున గెలిస్తే రాష్ట్ర బడ్జెట్ కొన్ని తరాల పాటు అప్పుల మీద వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. ప్రజలారా, అందువల్ల విఘ్నతో ఆలోచించండి. ఓటు వేసేటప్పుడు మీకోసం, మీ బిడ్డల కోసం, భావి తరాల కోసం ఓటు వేయండి. ప్రజలారా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులో, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించిందో చర్చించడం జరిగింది. ప్రజలారా, ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తాన్ని ఎలా అప్పుల ఊబిలో దించిందో చెప్తాను. ప్రజలారా, వినండి. భారత ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన విదేశీ అప్పులు 25,56,000 కోట్ల రూపాయల. ప్రజలారా, ఇది కాక దేశీయ అప్పులు 24,83,000 కోట్ల రూపాయల. ప్రజలారా, ప్రతి భారతీయుడి మీద భారత ప్రభుత్వం చేసిన తలసరి అప్పు ఎంత అంటే 41,650 రూపాయలు. ప్రజలారా, ఇదంతా నేను చెప్తున్నది ఏదో కాకు లెక్క కాదు. ప్రజలారా, భారత ప్రభుత్వం, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ చిదంబరం గారు సొంతకం పెట్టించిన లెక్కలు. ప్రజలారా, ఇంకొక విషయం, ఈ అప్పు కూడా డాలరు రూపాయి ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 60 రూపాయలుగా తీసుకొని నేను లెక్క వేయడం జరిగింది. ఒకవేళ భవిష్యత్తులో కనుక రూపాయి విలువ పడిపోయి డాలర్ విలువ పెరిగితే ఈ అప్పు ఇంకా దారుణంగా పెరుగుతుంది. అందువల్ల విఘ్నతో ఆలోచించండి. గత 10 సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్రాన్ని, అక్కడ దేశాన్ని, 2 ప్రభుత్వాలు అప్పుల ఊబిలో దించిపోతున్నాయి. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని రావాలంటే, ఇలాంటి సమయంలో ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలంటే అత్యంత సమర్థవంతమైన నాయకత్వం చాలా అవసరం. ప్రజలారా, నిజాయితీగా ఆలోచించి ఓటేయండి. ప్రజలారా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి. ప్రజలారా, ఓటు వేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి. తెలుగుదేశం పార్టీకి మాత్రమే. మిట్లు
మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నాదెండ మండలం, గుంటూరు జిల్లా.